ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాటను తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాగ్దానం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. సామెతల గ్రంథాన్ని రాస్తూ సొలొమోను గారు ఈ లోకంలో ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా తెలివితేటలతో బ్రతకాలో మరి సామెత గ్రంథాన్ని రాస్తూ కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ టైంలో దేవుని గురించి ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని తెలియపరుస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు మనకు మాట తెలియపరచాలని అంతగానో ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ సహోదరులు కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి కానీ, ఎవరు కూడా నిన్ను ధైర్యపరచడానికి ఏమాత్రం కూడా ముందుకు రారు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చారు అంటే నీ దగ్గర ఏదైనా స్తోమత, ఏదైనా సంపద ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరచడానికి, నీకు సహాయం చేయడానికి వస్తారు. నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను ప్రేమించి ఆదరించి ఈ లోకానికి తీసుకొచ్చిన వాడిని నేను తప్ప నీకు సహాయకుడు లేడు. నేను తప్ప నీచమైన స్థితిని, దరిద్రాన్ని మార్చగల దేవుడు లేడు. కాబట్టి నా యందు భయభక్తులు కలిగి, నా యందు విశ్వాసంతో కలిగి ఉండు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు కలిగి ఉన్నా కూడా నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను ఎంతగానో నిలబెట్టగల దేవుడు నేను. ఈ లోకంలో నశించుకోవడానికి కాదు నేను సృష్టించినది అని ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వసించిన వారితో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడద్దు. ఈ లోకంలో నీకున్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎదుటి వాళ్ళని చూసి నీ జీవితాన్ని వికృతంగా ఆలోచించుకోవద్దు. నీకు నేను ఉన్నాను, నీకు నేను సహాయకుడు, నీకు నేను లేవనెత్తి లోకానికి పరిచయం చేయగల దేవుడిని అని రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.